ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది తల్లి? మరచిపోలేకపోతున్నా. అతను నా పక్కనే ఉన్నట్టుంది. అతను ఒకసారి చూడాలనుంది. ఏం చేయాలో తెలియటం లేదు బామ్మ. కావేరి, ప్రేమ పుట్టేంత వరకే కళ్ళు మాట్లాడతాయి. అది పుట్టిందే అనుకో, మనసులు రెండూ మాట్లాడడం మొదలెడతాయి. ఆ భాష ప్రేమించే వాళ్ళకు కూడా అర్థం కాదు. అది తెలియకే నువ్వు బాధపడుతున్నావు. అతన్ని కలుసుకుంటే అన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడెలా బామ్మ? అతనెవరో, ఎక్కడికి పోయాడో ఎలా తెలుస్తుంది? కన్యాకుమారికి వెళ్తున్నానని చెప్పాడు కదా. దాని తర్వాత ఊరనేదే లేదు తెలుసా? నాకెందుకో అతను నీకోసమే అక్కడ ఎదురు చూస్తున్నాడేమో అనిపిస్తుంది. నిజమా బామ్మ? తన ప్రాణం నీకు ఇచ్చే వెళ్ళాడు కదా. ఇప్పుడు అతను జీవోత్సవం కిందే లెక్క. నువ్విప్పుడు బయలుదేరావనుకో, అతని ప్రాణం నిన్ను తిన్నగా అతని దగ్గరికి చేరుస్తుంది. ఇదంతా నేను చెప్పడం లేదు, మీ అమ్మే నీతో చెప్పమని చెప్పింది. అమ్మ చెప్పిందా? అవును కావేరి, ధైర్యంగా వెళ్ళు. అలాగే బామ్మ. ఇది బాగుందా? నువ్వేదేసుకున్నా బాగుంటది. ఇదిగా తీసుకో, ఖర్చులు గుంచుకో. అంతా మంచి జరుగుద్ది. వెళ్ళేటప్పుడు అందరితోనూ చెప్పేళ్ళాలి, సరేనా? ఏంటి బామ్మా, నువ్వు బయలుదేరు. నేను తీసుకొస్తానులే, వెళ్ళు. ఏంటి వెళ్తా వెళ్తా అంటున్నావు? ఎక్కడికి వెళ్తావే? ఇంకా ఎలాగే నుంచుంది? ఏమైంది దీనికి? ఏంటి డ్రెస్ మార్చుకుని బయలుదేరవా? ఏంటి కొత్త డ్రెస్ కొన్నావయ్యా? కానీ వేసుకోవట్లేదు. సరే మీరు బయలుదేరండి, నేను తీసుకొస్తాను. ఏంటి ఇలా ముండికేస్తున్నావు? ఏంటి కావేరి, ఇంకా బయలుదేరలేదా? దాన్ని నేను తీసుకొస్తానులే, నువ్వు బయలుదేరు. సరే అక్క. ఏంటి చెప్పిందే చెప్తున్నా? ఎన్నిసార్లు చెప్పినా బయలుదేరట్లేదు. కొత్త బట్టలు కొనలేదా? నిన్ననే కొనిచ్చాం. వెళ్ళి వేసుకురావి అంటే వేసుకోనని మొండికేస్తుంది. ఏమ్మా, పెళ్లికి రాకుండా ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్తాను. ఆ అబ్బాయి చెప్పిన మాటలన్నీ నిజమని నువ్వు నమ్ముతున్నావా? వెళ్ళు, బయలుదేరు, వెళ్ళు. రా, డ్రెస్ మార్చుకుందుగాని నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తావే? ఎందుకు ఇలా చేస్తున్నావు? త్వరగా రా, వెళ్దాం పద. వెళ్తా. ఏంటి, ఏమైంది? ఎక్కడికో వెళ్తానంటుంది. సరే, నువ్వు అన్నైతే వెళ్ళు, నేను తీసుకొస్తాను. అలాగే. నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్తా. వాడి తలపు నీ మనసును తొలిచేస్తుంది కదా. వాడు ఇచ్చి వెళ్ళిన దానికి బదులుగా నీ మనసు ఇస్తానంటావు. ఈ ఇంట్లో నువ్వు పనిచేసిన దానికి కూలి. ఓ నాశనం అయిపో.